కువైట్లో వేసవికాలం వచ్చినప్పుడు ఎంత ఎండలైతే కాస్తాయో చలికాలం వచ్చినప్పుడు కూడా అంతే చలి ఉంటది. ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు కాబట్టి బీభత్సమైన చలి, బీభత్సమైన వేడి కూడా ఉంటది. దాంతో పాటు ఎక్కువగా దుమ్ము కూడా లేస్తా ఉంటది. వీటన్నిటితో పాటు పొగ మంచు కూడా అల్లుకుంటా ఉంటది అప్పుడప్పుడు. యాక్చువల్లీ ఈ వీడియో పెట్టడానికి ఒక కారణం అయితే ఉండదు. ఈ వీడియో తీసిన రోజు మధ్యాహ్నం దాకా ఎండలు కాసి మధ్యాహ్నం నుంచి సడన్ గా దుమ్ము, ఒకటే పొగ, మంచు. అసలు బండికి కనపడినంత పొగతో పాటు చల్లటి గాలి, దాంతో పాటు దుమ్ము అన్ని కలిసి ఒకే రోజు వస్తే ఎలా ఉంటది అనేది చూపించాలని చెప్పి అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను. నేను వీడియో తీసిన రోజు ఈ విధంగా సాయంత్రం అయితే వస్తాది అని నాకు ముందే తెలియక మధ్యాహ్నం ఎంత ఎండ కాసింది అనేది చూపిలేకపోయినా సడన్ గా వాతావరణంలో మార్పు వచ్చి ఏ విధంగా చల్లబడితే ఏ విధంగా ఉంటది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ పొగమంచు కారణంగా నా వెనకాలండే రోడ్డు కూడా సరిగ్గా కనపడట్లేదు. నేను ఇప్పుడు ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చినాను. ఈ పొగమంచు వల్ల కనీసం హోటల్ పేరు కూడా సరిగ్గా కనపడట్లేదు. అట్లే రోడ్డు మీద వెళ్తా ఉంటే కనీసం బండ్లు కూడా కనిపించట్లేదు. ఇది ఒక లోకల్ ఏరియాలోనే ఈ విధంగా ఉంటే మనకు కనిపించట్లేదే. ఇంకా పెద్ద పెద్ద హైవేల మీద ఇంకెంత పొగ అల్లుకుంటది, అసలు కంటికే కనిపించుకుంటా ఉంటే ఇంకెన్ని యాక్సిడెంట్లు అవుతాయో. ఇట్లాంటి పొగమంచు అల్లుకున్నప్పుడు మనం 4th సిగ్నల్ వేసుకోబోయేది చాలా మంచిది. ఎందుకంటే అవి వెలుగుతా ఆపోతా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదో బండి ఉండాది అని మనమే గుడ్డి గుర్తుగా కొద్దిగా కనిపిస్తా ఉంటది. స్లోగా కూడా వెళ్తా ఉంటాము. ఈ విధంగా పొగమంచు చల్లుకున్నప్పుడు రోడ్ల మీద డ్రైవర్లు గాని, ఇక్కడ గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళు గాని బయట ఎక్కువ శాతం అయితే తిరగద్దు. ఎందుకంటే తిరిగితే 2 రకాలుగా నష్టం అయితే కలుగుతుంది. ఒకటి ఏంటంటే ఈ విధంగా రోడ్ల మీద నడుచుకునేటప్పుడు గాని, రోడ్డు దాటుకునేటప్పుడు గాని డ్రైవర్లకు సరిగ్గా కనపడకపోవడంతో గుద్దేస్తారు, యాక్సిడెంట్ అయిపోతాయి. కొంతమంది అయితే గుద్దేసి అలాగే వెళ్ళిపోతారు పట్టించుకోకుండా. రెండో కారణం ఏంటంటే ఈ పొగమంచుతో పాటు మట్టి కూడా లేచినప్పుడు మన ముక్కు ద్వారా, నోటి ద్వారా కడుపులోకి మట్టి అంతా పోయి దగ్గులు, తుమ్ములు, చాలా రకాల బాధలు అయితే ఎదుర్కోవాలి. ఈ కువైట్ లో ఏంటంటే ఎండాకాలంలో, వానాకాలంలో, చలికాలంలో ఎప్పుడు పడితే అప్పుడు దుమ్ము లేస్తానే ఉంటది. కనీసం వారానికి 2 సార్లు కానీ ఒకసారి కానీ వస్తానే ఉంటది. ఇప్పుడు నేనైతే పెట్రోల్ బంక్ దగ్గరకు అయితే వచ్చినాను. మీకు క్లియర్ గా పొగ రూపంలో కనపడతా ఉంటది. మంచు, పొగ, దుమ్ము. వాతావరణం ఎట్లున్నా సరే మనం అయితే పని అయితే చేసుకోవాలి. డ్యూటీలు తప్పవు. మనం వచ్చిందే దానికోసం కాబట్టి. కానీ కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండండి. ముఖ్యంగా చెప్పాలంటే బైక్ డెలివరీ బాయ్స్ కొంచెం జాగ్రత్తగా బైక్ తోలుకోండి. ఈ విషయంలో కార్ తోలుకునే డ్రైవర్లు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కారు గుద్దుకునింది అనుకో ఏం కాదు, చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, చిన్నగా నలుగుతాయి అంతే తప్ప ఏం కాదు. ప్రాణ నష్టం అయితే జరిగే అంత సిచ్యువేషన్ అయితే ఉండదు. ఈ మధ్య రీసెంట్ గా బైక్ డెలివరీ బాయ్ యాక్సిడెంట్ అయితే చూసినాను నేను. ఆ రోజు కూడా మట్టి ఎక్కువగా లేస్తా ఉండింది. ఎవరు గుద్దేసినారు తెలియదు, లేకపోతే అతనే పడిపోయినాడు కూడా తెలియదు. మొత్తానికి బైక్ అయితే కింద పడిపోయింది. నేను ఆపి చూద్దాం అనుకునే లోపు పోలీసు వాళ్ళు, అంబులెన్స్ వచ్చి తీసుకొని పోతా ఉన్నారు అతన్ని. ఇంకా సరేలే అని చెప్పి నేనైతే వెళ్ళిపోయినాను అక్కడి నుంచి. ఇక్కడ లైవ్ లో చూస్తున్నారు కదా పొగమంచు ప్లస్ మట్టి, సన్నటి మట్టి ఏ విధంగా లేస్తుంది అనేది. ఇక్కడ పనిచేసే వాళ్ళకి మాకైతే అలవాటు అయిపోయింది. ఇక్కడికి కొత్తగా వచ్చే డ్రైవర్లు మాత్రం ఇవన్నీ తెలుసుకునే రండి. ఎందుకంటే మీ సేఫ్టీ కోసం ఇవన్నీ. ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఒక బండికి ఇంకొక బండికి గ్యాప్ ఇచ్చి అయితే తోలుకోండి. ఎందుకంటే ఏ బండి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపుతాడు మనకే తెలియదు. ఈ వాతావరణం కూడా ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికే తెలియదు. సో మట్టి, పొగమంచు, దుమ్ము అన్ని కలిసి లేచినప్పుడు ఏ విధంగా ఉంటది అనేది ఈ వీడియోలో చూసినారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి అట్నే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టండి మావా.